హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు ఎంతో రుచికరమైన కమ్మటి కట్టు పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. మనకి ఈ దేవి నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరీ దేవిని ఆరాధిస్తారు. ఆవిడికి ఎంతో ఇష్టమైనటువంటి కట్టు పొంగల్ని మొదటి రోజు ప్రసాదంగా నివేదిస్తారు. ఈ కట్టు పొంగలి చాలా కమ్మగా రుచిగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోని క్లియర్గా చూడండి. చాలా టేస్టీగా అయితే కట్టు పొంగల్ని చేసుకోవచ్చు. దీనికి పల్లీ చట్నీ చాలా మంచి కాంబినేషను. ఇప్పుడు దీని తయారీ కోసం ఒక బౌల్లోకి 1 కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను. నేనైతే అరకప్పు తీసుకున్నాను పెసరపప్పుని. ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకుంటామో అదే కప్తో రైస్ని కూడా తీసుకోవాలి. దీన్ని చిన్న మంట పైన కొద్దిసేపు వేయించుకోవాలి. జస్ట్ 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని దీంట్లోకి మనం రైస్ని కూడా తీసుకోవాలి. కొందరు పెసరపప్పుని వేయించకుండా కూడా తీసుకుంటారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఆధారపడుతుంది. మనం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో రైస్ని కూడా తీసుకున్నాను. రైస్ కూడా అరకప్పు తీసుకుని వేయించుకోకూడదు. స్టవ్ ఆపేసిన తర్వాతే రైస్ని వేసుకోవాలి. జస్ట్ 2 కలవడం కోసం ఆ విధంగా కలిపాను. దీన్ని వాటర్ వేసి బాగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వీటిలోకి మనం ఏ కప్తో అయితే వేసుకున్నామో అదే కప్తో 6 కప్పులు వేసుకోవాలి. అంటే పప్పు బియ్యం కలిపి 2 కప్పులు కదా, 1కి 3 వంతుల చొప్పున 6 కప్పులు వాటర్ని యాడ్ చేసుకుని ఇలా ఉడికించుకున్నా పర్వాలేదు. ఇదే సేమ్ మెజర్మెంట్స్తో కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం 2 నుంచి 3 విజిల్స్ వేయించుకున్నా పర్వాలేదు. నేనైతే బౌల్లో ఉడికించేస్తున్నాను. కావాలనుకుంటే కుక్కర్లో త్వరగా అయిపోద్ది అనుకున్న వాళ్ళు 2-3 విజిల్స్ వేయించుకుని ఉడికించుకోవచ్చు. ఇలా కొద్దిగా పొంగొచ్చిన తర్వాత మూత పెట్టుకుని అది కొద్దిగా గ్యాప్ వదలాలి. పూర్తిగా మూత పెట్టేస్తే మనకి అన్నం పొంగిపోతుంది. ఈ విధంగా ఉడికించుకుంటే 10 నుంచి 15 నిమిషాలకి ఈ విధంగా మొత్తం అంతా కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు పప్పు గుత్తుతో కానీ స్మాషర్తో కానీ ఇలా గరిటెతో కానీ తిప్పుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ని వేసుకుని అంతా బాగా కలిసే విధంగా మెత్తగా అయ్యే విధంగా కలుపుకోవాలి. పొడి పొడిలాడుతూ కంటే ఇలా ముద్దలా ఉంటే ఈ కట్టు పొంగలి రుచి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. అందులోనే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్టు పొంగల్లోకి మనం ఒక తాలింపు లాంటిది వేసుకుంటాం. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. దీని మొత్తాన్ని కూడా నెయ్యి వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. నెయ్యి వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇందులోని సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఒక్కొక్కటి వేగిన తర్వాత వేసుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది, అక్కడక్కడ తగిలినా కూడా. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్లోకి ఈ మొత్తం తాలింపుని యాడ్ చేసుకోవాలి. మనం ఇంగువ వేసుకునే ఉద్దేశం ఉంటే కొద్దిగా ఇంగువని ఇప్పుడే తాలింపులోనే ఫైనల్గా చిటికెడు వేసుకోవాలి. నేను కొద్దిగా జీడిపప్పును కూడా వేయాలనుకుంటున్నాను. అదే గిన్నెలో కొద్దిగా జీడిపప్పును కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఫైనల్గా దీంట్లోకి షిఫ్ట్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో చిటికెడు ఇంగువని కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గుడిలోకి చేసిన, ఇంట్లో ప్రసాదంగా చేసినప్పుడు కూడా దీన్ని ఇంగువతో చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం ఎక్కువ నెయ్యి వాడడం వల్ల కమ్మదనం పెరుగుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. దీంట్లోకి పల్లీ చట్నీ అనేది చాలా బెస్ట్ ఆప్షను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది విడిగా చేసుకున్నా కూడా. మీకు ఈ కట్టు పొంగలి రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.